ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అభ్యర్థులను పార్టీలు ఇప్పటికే ప్రకటించేశాయి. పులివెందుల నుంచి జగన్, కుప్పం నుంచి చంద్రబాబు పోటీలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం స్థానంపై అందరి చూపు ఉంది. పిఠాపురం రాజకీయాలను రాష్ట్ర ప్రజలంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏ మేరకు రాణిస్తారు, అధికార పార్టీ ఎత్తులను ఎలా చిత్తు చేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రత్యర్థి ఎవరైనా తనదే విజయం అని వైసీపీ అభ్యర్థి అంటున్నారు. పిఠాపురంలో తాజా రాజకీయ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. పిఠాపురం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ విశ్లేషకులు సైతం పిఠాపురం రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు అయితే రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అభ్యర్థులు ఎవరికి వారు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రకటించిన వంగా గీతా విశ్వనాథ్ ఇప్పటికే 2 పర్యాయాలు పిఠాపురం మొత్తం ఇంటింటా ప్రచారం నిర్వహించారని చెప్తున్నారు. ఈమె పిఠాపురం నియోజకవర్గం అంటే ఒక్క సామాజిక వర్గానికి చెందింది కాదని అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే ఇక్కడ అభ్యర్థి విజయం సాధ్యమవుతుందని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే తాను ఇదివరకు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతోనే అధిష్టానం తను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి ఇక్కడ ప్రకటించిందని ఆ విశ్వాసంతోనే ఆ నమ్మకంతోనే ఈ నియోజకవర్గంలో తిరిగి విజయం సాధిస్తానని ఆమె అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ అధిష్టానం పిలిచి బుజ్జగించిన నేపథ్యంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకి కానుకగా ఇస్తామని కూడా వర్మ చెప్పడం జరిగింది. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఇద్దరు వారావారిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తారీఖున అయితే పిఠాపురం చేరుకుంటారు. తర్వాత ఇక్కడ గొల్లప్రోల్లో ఉన్న సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆయన బస్ చేస్తారు. పార్టీ నేతలతోనూ అలాగే కార్యకర్తలతోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చేపడుతున్న ఎత్తులకు పై ఎత్తులు ఏ విధంగా వేసి ఇక్కడ విజయం సాధించాలనే దానిపై కూడా వాళ్ళు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీనిపై పవన్ కళ్యాణ్ కేడర్తోనూ అలాగే ముఖ్య నేతలతోనూ ఒక అంతర్గత సమావేశం నిర్వహిస్తారని చెప్తున్నారు. తర్వాత 31వ తేదీన శ్రీపాద వల్లభ సంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి యాత్ర ప్రారంభిస్తారని చెప్తున్నారు. 1వ తేదీన తిరిగి మధ్యాహ్నం తర్వాత మొత్తం ఈ అంతర్గత సమావేశాలు పూర్తి చేసుకుని తిరిగి అమరావతికి ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారా లేకపోతే ప్రధాన కూడలిలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారనేది కూడా జనసేన పార్టీ నేతలు అలాగే కేడర్ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే పిఠాపురం రాజకీయాలు ఎంతో ఉత్కంఠను రేగిస్తున్నాయి. ఎప్పుడు ఏ నిమిషంలో ఇక్కడ ఏం జరుగుతుందనే అనేది కూడా రాజకీయ విశ్లేషకులు సైతం అందుబట్టిన పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయాలు అయితే మార్పు చెందుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అంటే జనసేన టీడీపీ కూటమి తమ అభ్యర్థుల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి గెలిపించాలని కూడా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఇక్కడ మండలానికి ఒక కోఆర్డినేటర్ నిర్మించడం జరిగింది. ఎలాగైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించాలనే ప్రధాన ఉద్దేశంతో అధికార పార్టీ పావులు కలుపుతుంది. దీన్ని ఎలా చిత్తు చేస్తారు, ఈ ఎత్తులను పై ఎత్తులు ఎలా వేస్తారు, అధికార పార్టీ వ్యూహాలను ఎలా చిత్తు చేస్తారు అనేది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పార్టీ నేతలతోనూ కేడర్తోనూ అంతర్గత సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పిఠాపురం రాజకీయాలు అయితే హాట్ గా మారాయి. రాజకీయ విశ్లేషకులు సైతం ఇక్కడ ఆసక్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్న వైనం అయితే ఇక్కడ కనిపిస్తుంది. HMTV న్యూస్ కోసం వీడియో శ్రీనివాస్తో ఉదయ్, పిఠాపురం నుంచి.